హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నిజంగా మేనిఫెస్టేషన్ అంటే మీ కోరిక నెరవేరడానికి మేనిఫెస్టేషన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా పనిచేస్తుందా, పనిచేయదా? ఎందుకు కొంతమందికి పనిచేస్తుంది, ఎందుకు కొంతమందికి పని చేయట్లేదు? ఓకే, ఎందుకు కొంతమంది వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతున్నాయి, మిగతా వాళ్ళకి ఎందుకు కొంతమందికి కోరికలు నెరవేరట్లేదు? అసలు ఇది నిజమా కాదా? మొత్తం పూర్తిగా డీటెయిల్స్ చాలా సింపుల్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది మీ జీవితంలో ఏది కోరుకున్నా మీకు దక్కుతుంది. అది నిజమా కాదా అన్న విషయం మీకు తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్. ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద కోరికలు ఉంటాయి. ఆ కోరికల నెరవేరక కొంతమంది నెరవేరి, కొంతమంది ఓకే మనం చూస్తూనే మన కళ్ళు ముందు. సో కోరిక నెరవేరిన పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి వాళ్ళ ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక లైఫ్ నుంచి, అంటే ఒక లోయర్ ఫ్రీక్వెన్సీ ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీకి, ఒక పేదరిక నుంచి ఒక ధనికుడిగా మారే మంచి అవకాశం ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, అక్కడ బెల్ సింబల్ ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే మాత్రమే, అందులో మీకు జీవితానికి ఉపయోగపడేది ఉన్నదని మాత్రమే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మేనిఫెస్టేషన్ అంటే మీ కోరికలు వస్తువులుగా మారడం. మీ కోరికలు వస్తువులుగా మారడం. మేనిఫెస్టేషన్. కారు కావాలన్నారు, కారు మీ కళ్ళు ముందు మీ ఇంట్లోకి వస్తుంది, మీరు వాడతారు. ఓకే, ఇల్లు లేదు, ఇల్లుని మేనిఫెస్టేషన్ చేసుకున్నారు, మీకు ఇల్లు వస్తుంది. ఆ ఇంట్లో మీరు కాపురం చేసి మీరు జీవించడం జరుగుతుంది. ఓకే, మీకు జాబ్ లేదు, మేనిఫెస్టేషన్ చేసుకున్నారు, మీరు ఆ జాబ్ చేస్తున్నారు. ఓకే, మేనిఫెస్టేషన్ అంటే మీ కోరికలు నిజాలుగా మారడం. మేనిఫెస్టేషన్ అంటే మీ కోరికలు నిజాలుగా మారడం, మీ కోరికలు వస్తువులుగా మారడం, మీ యొక్క ఆలోచనలు వాస్తవ రూపంలోకి, ఒక వస్తు రూపంలో కానీ, ఒక ఉద్యోగ రూపంలో కానీ, ఒక ఇల్లు రూపంలో కానీ, ఒక వ్యక్తుల రూపంలో కానీ, పలానా వ్యక్తిని మీరు ఒక భర్తగాను ఒక భార్యగాను కావాలనుకున్నారంటే ఆ వ్యక్తి మీ జీవితంలో రావడం అనేది జరుగుతుంది. అది ఏదైనా అవ్వచ్చు. మీకు ఏదైనా బంగారం కావాలి, ఒక బంగారం నెక్లెస్ లేదా ఒక డైమండ్ రింగ్ ఏదో కావాలి, ఆటోమేటిక్గా మీ దగ్గరకు వస్తుంది. ఓకే, మేనిఫెస్టేషన్ అంటే మీ కోరికలు వస్తు రూపంగా మారడం, నిజంగా మారడం, మీ కళ్ళ ముందు మీ దగ్గరకు రావడం. ఓకే, ఇది మేనిఫెస్టేషన్. మరి ఈ మేనిఫెస్టేషన్ కొంతమందికి చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మంది చూస్తాం. ఓకే, కొంతమంది కోరికలు నెరవేరుతాయి, కొంతమంది కోరికలు నెరవేరు. అవి ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మీ కోరికలు నెరవేరాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కొంతమందికి అవుతున్నాయి, కొంతమంది ఎందుకు అవ్వట్లేదంటే, ఎవరైతే ఈ భయాలతో, దుఃఖాలతో, ఓకే చిరాకు, ఇరిటేషన్ అంటే నెగిటివ్ ఎనర్జీ, లోయర్ ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క లోయర్ ఫ్రీక్వెన్సీ సంబంధించినవి. ఓకే, మీ మేనిఫెస్టేషన్ కార్ అనుకో, ఆ కార్కి మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలంటే మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి. అంటే ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, మీ ముఖం మీద చిరునవ్వు ఉండాలి. ఓకే, మీరు ఎవరిని విమర్శించకూడదు, పక్క వాళ్ళ విషయాలు వేలు పెట్టకూడదు. మీరు వాళ్ళ విషయాల్లో పెడితే మీ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది, లోయర్ ఫ్రీక్వెన్సీ. మీరు పక్క వాళ్ళ జడ్జిమెంట్ ఇచ్చి పక్క వాళ్ళ విషయాలు ఉన్నారంటే మీ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అందుకే మన క్లాస్లో అన్ని ట్రైనింగ్ ఉంటుంది మీకు. మన క్లాస్లో బ్లాక్స్ క్లీనింగ్ కానీ, ఎట్లా ఉండాలి, మీరు ఉదయం లేచిన కానీ పడుకునే వరకు మీరు ఏమేమి చేయాలి, ప్రాసెస్ ఎట్లా ఉండాలి, మీరు సమాజంలో అడుగు పెట్టినప్పుడు ఎట్లా ఉండాలి, అన్ని ట్రైనింగ్ ఉంటుంది మన క్లాసు దేనికి. ఓకే, సో సో ఎప్పుడు కూడా 100% హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంచేదే మన క్లాసు. అంటే హయ్యర్ ఎనర్జీ. నేను ఏదైతే మీకు క్లాస్లో చెప్తానో అది యాజ్ డీజ్గా మీరు ఫాలో అయినప్పుడు మీరు ఎప్పుడు కూడా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు.
ఎటువంటి డౌట్ లేకుండా అనుమానం వచ్చేస్తుంది మీకు. లోయర్ ఫ్రీక్వెన్సీ మీకు పలానా ఒక డబ్బు కావాలి, ఒక 10 లక్షలు కావాలి. 10 లక్షలు కావాలంటే ఏం చేయాలి? మీరు అఫర్మేషన్ రాసేసి, ఏదో పేపర్ తీసి పెన్తో రాసేసి, ఒక టెక్నిక్ వాడి మీరు అక్కడ మిర్రర్లో చెప్పేసి, దానికి ఏదో జస్ట్ ఉదయం సాయంత్రం అలా చేసేసి ఒక మెకానికల్ లాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకు వర్కౌట్ అవ్వదు? ఎందుకు కొంతమందికి పని అవుతుంది, ఎందుకు కొంతమంది పని అవ్వదు అన్నది ఒక్కసారి క్లారిటీగా ఉండండి. ఓకే, ఎందుకు ఈ పని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మిర్రర్ వర్క్ అవ్వచ్చు, పేపర్ వర్క్ టెక్నిక్ అవ్వచ్చు, లేకపోతే దానికి సంబంధించి కొంచెం మెడిటేషన్ అవ్వచ్చు, చేసి కొంతమందికి ఎందుకు పనులు అవుతున్నాయి, ఎందుకు మిగతా వాళ్ళకి అవ్వట్లేదంటే వీళ్ళు చెప్పాను కదా, నేను ఏదైతే నోట్స్ రాసిస్తానో అది బ్లైండ్గా గుడ్డిగా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ జీవితం ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇక నో డౌట్. ఎందుకంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉండే సంబంధించిన ఎలిమెంట్సే నేను నోట్స్లో పెట్టడం జరిగింది మీకు. ఓకే, లోయర్ ఫ్రీక్వెన్సీ అంతా కూడా బయటికి పంపించేసి మీ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి ఆ ఖాళీకప్పు మీ మైండ్ ఏదైతే ఉందో దాంట్లో పాజిటివ్ అఫర్మేషన్ తోటి రకరకాలుగా ఎలిమెంట్స్ తోటి ఎప్పుడు కూడా నిత్య యవ్వనంగా, నిత్య సంతోషంతో, చిరునవ్వుతోటి మీతో మీరు ఎలా ఉండాలన్నది నా క్లాస్. అలా ఉన్నప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో యూనివర్స్లో, అది కార్ అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు, ఆటోమేటిక్గా ఆ యూనివర్స్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. యూనివర్స్ ఎప్పుడు కూడా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నా క్లాస్ ఎప్పుడు కూడా హయ్యర్ ఫ్రీక్వెన్సీ సంబంధించిందే మీకు ఇవ్వడం జరుగుతుంది. లోయర్ ఫ్రీక్వెన్సీ అంతా డిలీట్ చేసి హయ్యర్ ఫ్రీక్వెన్సీ సంబంధించిన ఎలిమెంట్స్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యూనివర్స్ ఎప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఆ యూనివర్స్లో మీరు మ్యాచ్ అవ్వాలి. మీరు మ్యాచ్ అవ్వాలంటే మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి. మీరు ఇక్కడ ఫస్ట్ కోరుకుంటారు. ఓకే, ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక ఫస్ట్ డే రాయొచ్చు, రెండో రోజు కొంచెం చల్లబడచ్చు. ఓకే, నుంచి టెక్నిక్స్ ఉంటాయి మామూలుగా కొంతమందికి, ఒక 5 days అని 3 days అని ఒక రకరకాల టెక్నిక్స్ నేను ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి. సో ఈ టెక్నిక్స్లో ఇచ్చినప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 5 days ఇచ్చామనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 days అయిన తర్వాత ఆ రోజు నుంచి ఇంకా రాలేదే, లేదా 10వ రోజు ఇంకా రాలేదే, అయిపోయింది. లోయర్ ఫ్రీక్వెన్సీ ఇంకా రాలేదని ఫ్రీక్వెన్సీ, లోయర్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మీరు రెండు అర్థం చేసుకోవాలి. యూనివర్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, మీరు ఫెయిల్ అవ్వాలి తప్ప యూనివర్స్ మీకు మీరు కోరుకున్నది మేనిఫెస్టేషన్ రూపంలో మీకు ఇవ్వడానికి యూనివర్స్ ఇప్పుడు రెడీగా ఉంది. మీరు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్లో ఉన్నారా లేదా అనుమానం వచ్చిందంటే ఫ్రీక్వెన్సీ లోయర్ కడిపోతుంది. మీరు మ్యాచ్ అవుతుంది. అక్కడ మీరు ఇక్కడ నోటితో వాగుతారు తప్ప అక్కడ మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు. కాబట్టి ఎటువంటి డౌట్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఒక రైతు విత్తనం వేస్తాడు వరి. రైతు ఏం చేస్తాడు? రైతుకి డౌట్ ఉంటుందా? ఆటోమేటిక్గా నాకు 3 నెలలు 4 నెలలు నా పంట చేతికి వచ్చేస్తాను నమ్మకంతో వేస్తాడు అన్నీ కూడా. అలా నమ్మే చేస్తాడు అన్నీ కూడా. అంతేగాని ప్రతిదీ వస్తుందో లేదో అని చెప్పేసి మళ్ళీ తవ్వి రోజు చూసి అనుమానంతో మీరు కోరి పెట్టేసి వదిలేస్తారు అంతే. ఇప్పుడు మన కృష్ణబాబు చెప్పినట్టు భగవద్గీతలో ఈ డ్యూటీ పని చేయడం వరకే, అది మిగతాది ఎవరు చూసుకుంటే యూనివర్స్. కృష్ణ ఇన్ ద సెన్స్ యూనివర్స్, అది విశ్వం చూసుకుందాం. విశ్వానికి ఉండే రూల్స్ విశ్వానికి ఉన్నాయి. నీ డ్యూటీ నువ్వు చేసేయాలి అంతే. తర్వాత విశ్వంలో ఏం పని నువ్వు ఇమాజినేషన్, ఊహ నీకు ఆల్రెడీ అది నీ దగ్గర ఉన్నట్టు ఇక్కడ ఊహిస్తావు. అక్కడ కార్ కావాలి, ఆ కార్ ఉన్నట్టు, కార్తో తిరిగినట్టు, డ్రైవర్ పెట్టినట్టు, కడిగినట్టు, చేసినట్టు, దానికి పెట్రోల్ కొట్టిస్తున్నట్టు, తర్వాత ఎక్కడో బయటికి షికార్కి వెళ్ళినట్టు, ఓకే కార్లు ఏదో ఫైల్స్ పెడుతున్నట్టు, ఓకే ఎక్కడ పార్టీకి వెళ్తున్నట్టు, ఇట్లా కారు ఉన్నట్టుగా ముందు ఆల్రెడీ డన్ నీ దగ్గర ఉన్నట్టుగా ఊహించి ఒక చిత్రాన్ని ఏర్పాటు చేస్తావు. ఈ చిత్రం యూనివర్స్కి రీచ్ అవ్వాలంటే నీ దగ్గర లోయర్ ఫ్రీక్వెన్సీ ఉండకూడదు. నువ్వు ఎప్పుడు చిరునవ్వుతో హైయర్ ఫ్రీక్వెన్సీ, హై ఎనర్జెటిక్గా ఉండాలి. అంటే అనుమానం ఉండకూడదు. షౌటింగ్, కొంతమంది కేకలేస్తూ ఉంటారు, పనికిమాల సోద అంతా కూడా పనికిమాల చెత్తది. కేకలేస్తే లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నావు. నీ నోటప్పుడు కేకలేస్తున్నావు అంటే ఏంటి? నువ్వు లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నావు. నువ్వు చిరాగ్గా ఉన్నావు అంటే ఏంటి? నువ్వు లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నావు.
నువ్వు కోపంతో ఉన్నావంటే నువ్వు లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నావు. నీకు అనుమానం అవుతాదా లేదా, లోయర్ ఫ్రీక్వెన్సీ అనుమానం అనేది. ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్, కర్మ సిద్ధాంతం అదే కాజ్ అండ్ ఎఫెక్ట్. నువ్వు చేసే ప్రతి పనికి అక్కడ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు వద్దన్నా కాదన్నా, నువ్వు ఒప్పుకున్నా కాదన్నా, నువ్వు ఇక్కడ చేసేసావు నాకు కార్ కావాలని, ఖచ్చితంగా నీకు కార్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే యూనివర్స్కి మ్యాచింగ్ అవుతావో హయ్యర్ ఫ్రీక్వెన్సీకి, ఎప్పుడైతే నీ దగ్గర ఎనర్జీ పెట్టుకుని ఎప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటూ చిరునవ్వుతోటి దాన ధర్మాలు చేసుకుంటూ, ఈ దాన ధర్మాలు ఎందుకు చేయాలంటారు, అది ఇచ్చినప్పుడు లోపల ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అది నీ దగ్గర ఉండాలి రోజును. అందుకే రోజు నువ్వు రూపాయనే సరే దానం చేయాలి. ఓకే, కనీసం ఏదోటి ఫుడ్ అని ఆహారం ఏదోటి ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు అన్నది యూనివర్స్కి హైయర్ ఫ్రీక్వెన్సీ అది. అందుకే దాన ధర్మాల కార్యక్రమం కూడా మన క్లాస్లో చెప్పడం జరుగుతుంది, ఎట్లా ఏం చేయాలన్నది. ఓకే, అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా హైయర్ ఫ్రీక్వెన్సీ ఉంటేనే మీ యొక్క మ్యాథమెటిక్స్ సంబంధించిన మీ యొక్క కోరికలన్నీ కూడా యూనివర్స్కి మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు హైయర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ నువ్వు హైయర్ ఫ్రీక్వెన్సీలో ఉండి అర్థంలో చెప్తేనే అక్కడ మన ఎల్లో పేపర్ అవ్వచ్చు, వైట్ పేపర్ అవ్వచ్చు, ఎలాగైనా రాయొచ్చు. పేపర్ పెన్ మీద మీ యొక్క డిజైర్ ఏదైతుందో పెట్టాలి అక్కడ కొన్ని టెక్నిక్స్ ద్వారా. ఓకే, జస్ట్ సింపుల్ అది చేసేసి మీరు దాన్ని వదిలేదు అంతే. ఇంకా కృష్ణ చెప్పినట్టు ఫలితం యూనివర్స్ చూసుకుంటుంది. యూనివర్స్ సిద్ధాంతాలు దాని ఒక నియమాలు ఉన్నాయి. దాని నియమాల ప్రకారం నీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం అనేది పక్క. నీ కారు కాదు కారు వస్తుంది, నీ డబ్బు కాదు డబ్బు పక్క, ఇవ్వడం అనేది పక్క. కానీ నియమాలు ఎంత సెన్స్ ఏంటి, లా ఆఫ్ గివింగ్. నీకు ఇచ్చేది ఉందా లేదా యూనివర్స్ చెక్ చేస్తుంది. ఊహించాలి ఆల్రెడీ ఉన్నట్టు నువ్వు అక్కడ రిప్లై ఇస్తేనే ఆటోమేటిక్గా నీకు ప్రాసెస్ జరుగుతుంది. నువ్వు డౌట్ పడి వస్తుందో రాదంటే యూనివర్స్ కూడా అక్కడ నువ్వు ఆపేసుకున్నావు. యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా నువ్వు ఆపేసుకున్నావు. సో ఎటువంటి డౌట్ రాకూడదు, ఫస్ట్ పాయింట్. తర్వాత నీ ఊహలో ఎటువంటి డౌట్స్ ఉండకూడదు. ఒకే కోరిక, 100 కోరికలు కాదు. మన కోరికలు చాలా ఉంటాయి, ఒక్కొక్కడికి ర్యాంకులు వచ్చేస్తాయి కోరికలు పెడితే. కానీ ఒకే కోరిక మీద మనం ఉండి దానికి ఎనర్జీ ఇస్తే మీ ఎనర్జీ అటు ఇటు వెళ్లకుండా ఆ ఒక్క కోరిక త్వరగా మేనిఫెస్టేషన్ అయిపోతుంది. అవ్వడం అనేది పక్కా ఫలితం. ఓకే, అది నో డౌట్. మీరు ఫెయిల్ అవ్వదు తప్ప యూనివర్స్ బట్టి ఫెయిల్ అవ్వదు. సో మరి మీరు వెంటనే మీ కోరిక కొంతమంది ఫస్ట్ రోజు అవుతున్నాయి ఈ 5 రోజుల ప్రాసెస్లో, కొంతమంది 4వ రోజు అవుతున్నాయి, కొంతమందికి 20 రోజులకు అవుతున్నాయి, కొంతమందికి 30 రోజులకి అవుతున్నాయి, కొంతమందికి సంవత్సరాలే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఈలోగా నెగిటివ్ ఆలోచన 30 చేస్తాడు. కోరికేమో ఒకటి ఒక 10% పాజిటివ్గా చేస్తాడు, ఒక 20-30 ఏమో నెగిటివ్గా ఆలోచిస్తాడు. అవుతుందో రాదో, వస్తుందో రాదో, వస్తే అందరూ ధనవంతులుగా సెటిల్ అయిపోవచ్చు కదా, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం మ్యాజిక్ లేవు, జిమ్మిక్లు లేవు, అంతా కూడా ప్రాక్టికాలిటీయే. అంతా పక్క యూనివర్సల్ లాస్ అన్ని కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సైన్స్ అది. ఓకే, నువ్వు ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్కి ఇస్తావో అదే. ఓకే, నువ్వు పడుకుంటావు, కాన్షియస్ మైండ్ పనిచేయదు పడుకున్నప్పుడు. అంటే ఇప్పుడు మనం కళ్ళతో చూసేది ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్ అని మాట్లాడేది. ఎప్పుడైతే మీరు పడుకుంటారో సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఉండదు, అది ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. అది దాని పని ఏంటంటే నీ హార్ట్ పనిచేయాలన్నా దాంతో లింక్ ఉంటుంది, నీ కిడ్నీ పనిచేయాలన్నా దాంట్లో, అంటే నీ లోపల బాడీ సిస్టమ్ అంతా కూడా నువ్వు బతికి ఉండడానికి నీ యొక్క సబ్ కాన్షియస్ పని చేస్తుంది. ఓకే, సో ఆ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాలంటే ఇప్పుడు టెక్నిక్స్ చెప్పాను కదా, ఆ టెక్నిక్స్ ద్వారాగా అన్నిసార్లు రాయడం వల్ల అది సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. వెళ్ళిన తర్వాత మీరు పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటూ పాజిటివ్గా హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మీ యొక్క ఫ్రీక్వెన్సీ యూనివర్స్ మ్యాచ్ అయ్యి అది వెంటనే మీకు వచ్చేస్తుంది. అది కొంత ఫస్ట్ వచ్చేస్తుంది, కొంతమంది 2 డేస్కి వస్తుంది, 3 డేస్కి వస్తుంది. ఎవరైతే తిరగడం శుద్ధిగా ఎటువంటి వేరే ఆలోచన లేకుండా, ఓకే, ఎటువంటి డౌట్ లేకుండా ఉన్న వాళ్ళకి ఊహ, జస్ట్ యూనివర్స్ మీకు ఇవ్వాల్సిందల్లా మీ యొక్క ఊహ. ఓకే, మీ యొక్క విజువలైజేషన్ చేయాలి. ఆల్రెడీ ఉన్నట్టు చేసేటు, రాయడం, ఇక్కడ ఊహించడం, తర్వాత దానికి కొంచెం మెడిటేషన్ ద్వారా ఎనర్జీ ఇవ్వడం మీరు చేసిన పనులు. రిమైనింగ్ టైంలో కూడా మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలి, హైయర్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఓకే, ఇప్పుడు సహజంగా కొన్ని జరుగుతాయి. తల్లి బిడ్డలకి జన్మనివ్వడానికి 9 నెలలు, అవి సహజంగా మేనిఫెస్టేషన్లు అయ్యి. ఓకే, సహజంగా జరిగే మేనిఫెస్టేషన్లు కొన్ని ఉన్నాయి. మనం పంట వేస్తే వరికైనా ఇదైనా ఒక 3 నెలలకు 4 నెలలకు ఇట్లా రకరకాల ప్రాసెస్ మీకు తెలుసు అది. ఓకే, ఒక మామిడి చెట్టు నాటితే ఎన్ని రోజులకు వస్తే మీకు తెలుసు సహజంగా. ఒక
ఒక కొబ్బరి చెట్టు నాటితే ఎన్ని రోజులకు వస్తే సహజంగా జరిగే అన్ని కూడా సహజంగా జరిగే మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా. ఇక్కడ మీరు ఏంటంటే మీ యొక్క ఆలోచన ఎంత పవర్ఫుల్ అంటే ఫస్ట్ డే మొదటి రోజే మీకు అన్న కోరిక నెరవేరే కూడా అవకాశం ఉంది. అంత ఫ్రీక్వెన్సీలో మీరు ఉండగలగాలి, అంత పాజిటివ్గా మీరు ఉండగలగాలంటే నా క్లాస్లో నేను ఇచ్చిన ప్రతి పాయింట్ కూడా చెక్ చేసుకోవాలి, నేను పాటిస్తున్నానా లేదా. ప్రతి పాయింట్ కూడా బుల్లెట్ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చే క్లాస్ పాయింట్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ ఒక్కడిగా ఉన్నప్పుడే మీ కోరిక త్వరగా వెంటనే నెరవేరుతుంది. మరొక నెక్స్ట్ వీడియోలో ఎంత అవుతుందో కట్ చేస్తాను. మరొక వీడియోలో మనం మీకు అన్నీ కూడా ఇంకా మరికొంత ఇన్ఫర్మేషన్ తోటి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేనిఫెస్టేషన్ అనేది పక్కా మీరు కోరుకున్నది నెరవేరిపోతుంది. మీరు ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చేసారా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఎంత త్వరగా రావాలన్నది మీ చేతిలోనే ఉంది. ఓకే, మీరు ఎంత పాజిటివ్గా హయ్యర్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో ఉంటే మీ బాడీలో అంత త్వరగా మీ దగ్గరికి అది వచ్చేస్తుంది. ఓకే, చాలా ఫాస్ట్గా చెప్పాను కదా. కొంతమంది ఫస్ట్ డే, రెండో రోజు, మూడో రోజు కూడా పనులు అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి? వాళ్ళ హైయర్ ఫ్రీక్వెన్సీ ఉన్నారు కాబట్టి అంతే. ఓకే, వాళ్ళకి వేరే థాట్ లేదు, వాళ్ళు బిలీవ్, విశ్వం మీద నమ్మకం అమ్మలాంటిదని కాన్సెప్ట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకు? మీరు పుట్టినప్పుడు మీ తల్లి ఎలా నమ్మారు, అది కూడా నీ అక్క, ఇంకో నీ తమ్ముడు, నీ అన్నయ్య, మీ నాన్న, డాడీ ఎట్లా చెప్తా ఉన్నప్పుడు మీరు ఫ్యామిలీని నమ్మారు. మీ అమ్మగారు చెప్తే మీకు తెలుసు, లేదా తెలియదు మీకు చిన్నప్పుడు. అలాగే విశ్వాన్ని కూడా ఒక తల్లిలాగా మీరు భావిస్తేనే మీ మేనిఫెస్టేషన్ త్వరగా మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ నమ్మకం ఉండాలి, ఊహ ఉండాలి, మీరు రాయాలి, అఫర్మేషన్ చెప్పాలి, ధ్యానం చేయాలి. ఇవన్నీ కూడా సాధనలు మీ మేనిఫెస్టేషన్. అన్నింటికంటే మించి మీరు నమ్మకంతో పాజిటివ్ వైబ్రేషన్తో హైయర్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు త్వరగా మీ చేతులకు రావడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్.